హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది మొన్న మంగళవారం రోజు షూట్ చేసిందయితే షేర్ చేస్తున్నానండి. అండ్ ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:15 అయితే అవుతుంది. సో, నేను జస్ట్ 5:00 అయితే లెగిసాను. ఇంకా బయట క్లైమేట్ అదంతా కూడా కొంచెం మనకి చీకటి చీకటిగా అయితే ఉన్నది. సో, అందు గురించని చెప్పి బయట చెట్లు అవన్నీ కూడా ఏమీ చూపించలేకపోతున్నాను. అండ్ మార్నింగ్ లెగిసిన వెంటనే నేను బ్రష్ అదంతా కూడా చేసేసుకొని, ఈరోజు మాకు అలాగే మా పాప లంచ్ బాక్స్‌కి చిక్కుడుగాయ కర్రీ చేద్దామని చెప్పి ముందైతే చిక్కుడుగాయలు అవన్నీ కూడా ఒలిచేసుకుంటున్నాను. చిక్కుడుగాయలు ఇలా ఒలుచుకోవడం గానీ, దొండకాయల కటింగ్‌లు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ టైం పడతది కదా! సో, ఎక్కువ టైం పడే ఆటిలకేంటంటే నేను ముందు రోజే ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను. బట్ ముందు రోజు ఏంటంటే కొంచెం నాకు నెక్ పెయిన్ అలాగే హెడ్‌ఏక్‌లా అంటే అనిపించి నేను టాబ్లెట్ అదంతా కూడా డిన్నర్ తినేసిన తర్వాత వేసుకొని ఇంకా పడుకుండిపోయానండి. సో, ఇంక త్వరగా పడుకోవడం మూలాన ఇంక ఈరోజు మెలుకువ కూడా ఇంకా త్వరగా అయితే వచ్చేసింది. సో, ఇంకా మా వారు, మా పాప అయితే నిద్ర లేవలేదు. ఇంక మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! సో, ఇంకా ఆల్రెడీ మనకి మొదటి శ్రావణ మంగళవారం కూడా అయిపోయింది. సో, మీలో ఎంతమంది శ్రావణ మంగళవారం పూజ అదంతా కూడా చేసుకున్నారో కూడా నాతో కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేసుకోండి. సో, వ్లాగ్ అనేది చాలా బావుంటుంది. చిన్నదే కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మట్టుకు ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! నేను మీతో మాట్లాడుతూ చిక్కుడుగాయలు అవన్నీ కూడా ఒలిచేసుకున్నాను. ఈసారి చిక్కుడుగాయలు అవన్నీ కూడా పిక్కలు భలే ఉన్నాయండి. లావు లావుగా భలే ఉన్నాయి. అవే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఒక హాఫ్ కిలో చిక్కుడుగాయలు తీసుకున్నాం అనుకోండి, హాఫ్ కిలో చిక్కుడుగాయలకి కర్రీ వండేస్తుంటే కొంచెం మిగిలిపోతుందనమాట. 2 పూటలకి వాడుకోగా. బట్ ఈసారేంటంటే ఒక పావు కిలోయే తీసుకురమ్మన్నాను. సో, 2 పూటలకి పర్ఫెక్ట్‌గా అలా బొటాబొటిగా అయితే వస్తదని చెప్పి పావు కిలోయే తీసుకురమ్మన్నాననమాట. మొత్తానికైతే అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. అసలా చిక్కుడుగాయల్లో అసలు ఒక్క పుచ్చు కూడా లేదండి. పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నాయన్నమాట. చాలా చాలా బావున్నాయి. ఒక్కొక్కసారయితే అలా ఉంటాయి. అండ్ ఇంకా ఈ రోజైతే శ్రావణ మంగళవారం మొదటి వారం. సో, ఇంకా పూజదంతా కూడా జస్ట్ సింపుల్‌గా అయితే చేసేసుకున్నానండి. ఇంట్లో పువ్వులు కూడా మరీ ఎక్కువైతే లేదు. సో, ఉన్న పువ్వులతోనే ఇంక దేవుడి పటాలకైతే పెట్టేసుకొని ఇంకా దీపారాధన అదంతా కూడా చేసేసాను. ప్రసాదం అదంతా కూడా సెపరేట్‌గా ఏమి స్వీట్ అదంతా కూడా ఏమీ చేయలేదులెండి. శుక్రవారం చేద్దాంలే అని చెప్పేసి. సో, నాకు పూజ చేసుకున్న తర్వాత లైటింగ్ వెలుగులో కన్నా అలా లైట్ ఆఫ్ చేసేసి దీపాల వెలుగులో దేవుడిని ఉంచడం అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో, అందు గురించని చెప్పి లైట్ అదంతా కూడా ఆఫ్ చేసేసాను. ఇంకా పూజ చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసానండి. ఇంకా బయట వెదర్ అదంతా కూడా నేను మీకు మార్నింగే చూపించలేదు కదా! సో, చీకటిగా ఉందని చెప్పేసి నేను మీకు చూపించలేదు. సో, ఇంక ఈలోగా మా పాప స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. మా వారైతే ఇంకా స్కూల్ దగ్గర దిగబెట్టేసి ఇంక ఇప్పుడే అయితే వచ్చారు. సో, నా పూజ కూడా ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా చేయలేదులెండి. ఇంకా ఇప్పుడే కదా పూజ చేసుకున్నాను. కొంచెం ఈరోజైతే హెడ్ బాత్ అదంతా కూడా చేయలేదండి. చెప్పాను కదా! కొంచెం హెడ్‌ఏక్ ఈ మధ్యన వస్తున్నది. నెక్ పెయిన్ అదంతా కూడా అని. అందు గురించని చెప్పి ఎందుకులే ఇంక ఫ్రైడే చేద్దామని చెప్పేసి ఇంక ఈరోజైతే ఆయిల్ అదంతా కూడా రాసేసుకున్నాను. కొంచెం జిడ్డు జిడ్డుగా అయితే ఉన్నది. బయట క్లైమేట్ అదంతా కూడా క్లౌడీగానే ఉన్నది గానీ జస్ట్ ఇప్పుడిప్పుడే ఎండదంతా కూడా లైట్‌గా వస్తూ ఉన్నదండి. చూస్తున్నారు కదా! అక్కడ మధ్యలో సూర్యుడు అదంతా కూడా లైట్ కనిపిస్తూ ఉన్నారు కదా! మబ్బుల చాట అయితే దాగున్నారనమాట. సో, ఇంకా నేను మా హస్బెండ్ అదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్ దోస అండి. సో, పాపకైతే దోస అదంతా కూడా వేసేసాను. అండ్ ఇంకా చిక్కుడుగాయ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ వ్లాగ్స్‌లో షేర్ చేస్తున్నాను కదా! అని చెప్పి కర్రీ ప్రాసెస్ అదంతా కూడా ఏమీ చూపించలేదు. సో, చిక్కుడుగాయ కర్రీ కూడా కుక్కర్‌లోనే ప్రిపేర్ చేశానండి. ఆ కర్రీ అదంతా కూడా ఒక బాక్స్‌లో తీసేసుకున్న తర్వాత అదే దాంట్లో కడిగేసి ఇంకా టమాటా పప్పుకి ఇంకా పప్పు అదంతా కూడా కడిగేసి వాష్ చేసి నానబెట్టేసానండి. అండ్ ఈ దోస బ్యాటర్ అదంతా కూడా ఇంక బయటే ఉంచేసాను. అండ్ పైన చూస్తున్నది ఇదేంటి అంటే రవ్వ దోస బ్యాటర్ అనమాట. ముందు రోజు రవ్వ దోస అదంతా కూడా ప్రిపేర్ చేశానండి. ఇంకా బ్యాటర్ కొంచెం ఉండిపోయిందని చెప్పి అది కూడా వేసేసుకుందాం అని చెప్పి బయటైతే పెట్టాను. ఈరోజు స్పెషల్‌గా చట్నీలు అవన్నీ కూడా ఏమీ ప్రిపేర్ చేయలేదండి. సింపుల్‌గా ఇంకా పచ్చడి అదంతా కూడా ఉంటుంది కదా! అని చెప్పేసి ఇంకా చట్నీ అదంతా కూడా ఏమీ చేయలేదు. సో, చూసారు కదా! చిక్కుడుగాయ కర్రీ అదంతా కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా డిష్ ఔట్ అదంతా కూడా చేసేసాను. సో, నేను ఇలా పెద్ద కుక్కర్‌లోనే రైస్ అదంతా కూడా సెపరేట్‌గా గిన్నె అయితే పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉంటానండి. సో, ఇంకా దోసలు అవన్నీ కూడా వేసుకోవాలి. ఇంక మా వారు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు కదా! ఇంకా ఆయనకి నేను ఇంకా కలిపి వేసేసుకుందాం అని చెప్పి, ఎలాగో నా పూజ కూడా అవ్వలేదు కదా! అని
ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా ఇంకా ఆయన కూడా వేయలేదు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదేంటంటే ఫ్రంట్ ఇంటి ముందు గుమ్మం అండి. మండే రోజేంటంటే కొన్ని బట్టలవన్నీ కూడా వాషింగ్ అయితే చేశాను. ఆ బట్టలతో పాటు ఏంటంటే కర్టెన్స్ అవన్నీ కూడా డోర్ కర్టెన్స్ అలాగే విండో కర్టెన్స్ అవన్నీ కూడా వాష్ చేశానండి. అవన్నీ కూడా ముందు రోజు నైట్ ఇంక ఫోల్డ్ చేసేసుకొని అయితే పడుకున్నాననమాట. సో, ఇంకా ఇవన్నీ కూడా కర్టెన్స్ తీయాలన్నా, ఎక్కించాలన్నా సరే ఇంకా నాకొక పెద్ద టాస్క్. నేనైతే చెయ్యను. ఈ పనులైతే ఇంక మా వారే చేస్తూ ఉంటారు. ఫ్యాన్స్ క్లీనింగ్ గానీ, ఇలాంటి కర్టెన్స్ ఎక్కించేవి గానీ, ఇలా కొంచెం హైట్‌తో ఉండే పనులవన్నీ కూడా ఆయనే చూసుకుంటూ ఉంటారు. సో, ఇంకిక్కడ అయితే డోర్ సైడ్ కొంచెం ఫ్లవర్స్ లాంటివున్నాయి. అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాంటివి దండలండి. అవన్నీ కూడా ఇంకా తీసి వాష్ చేయాలి అని చెప్పేసి ఇంక మా వారైతే చెప్తూ ఉన్నారు. సో, ఈ మనీ ప్లాంట్ అనేది భలే గ్రో అవుతుందండి. ఇంకా ఈ విండో చుట్టూరా నేను తీగలా కట్టేసి ఇంక పాకిస్తూ ఉన్నాను. చాలా మంచిగా అయితే గ్రో అవుతూ ఉన్నది. చాలా చాలా ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట. ప్లాంట్స్‌లో ఏదన్నా సరే మంచిగా గ్రో అవ్వాలి అంటే మనీ ప్లాంట్ బెస్ట్ ఆప్షను. మనకి ఎక్కువగా ఎండలో అయితే ఉండకూడదు. నీడ పట్టున ఉంటే ఈజీగా అయితే మనకి పెరిగిపోతూ ఉంటుంది. టైం చూస్తున్నారు కదా! ఇంకా 10 మినిట్స్ లెస్ 9 యాక్చువల్లీ ఆ టైం అయితే 10 మినిట్స్ ఫాస్ట్‌లే అండి. ఇంకా 8:30 దాటిందనమాట. సో, చూసారు కదా! అప్పుడే నా పనులవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినియి. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇల్లు క్లీనింగ్‌లు కంప్లీట్ అయిపోయినియి. ఆల్మోస్ట్ వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెడ్‌రూమ్ అదంతా కూడా ఇంకా 9కే ఇందాకటి వరకు ఇంకా ఇంట్లోనే ఉన్నది కదండీ! బెడ్ అదంతా కూడా సెట్ చేయలేదు. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక నా పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినియి గాబట్టి, ఇంక ఇక్కడ బెడ్ అదంతా కూడా సెట్ చేసేస్తున్నాను. బెడ్ ఎప్పుడన్నా సరే పైన బెడ్‌షీట్ వేసేటప్పుడు 4 కార్నర్స్‌లోని ముళ్ళ వేసి చక్కగా అయితే ఆ పరుపు కిందకి నొక్కిపెట్టి మీరు బెడ్‌షీట్ వేశారనుకోండి, పైకి పిల్లలెక్కి గెంతినా సరే అసలు చెరగకుండా నీట్‌గా అయితే ఉంటుంది. మార్నింగ్ ఏసిన బెడ్‌షీట్ తర్వాత రోజు మార్నింగ్ వరకు అదే విధంగా అయితే ఉంటుంది. సో, ఈ బెడ్‌షీట్ అయితే మా అత్తయ్య గారు నాంపల్లి ఎగ్జిబిషన్‌లో అయితే 'నయనక' గురించని కొన్నారండి. చాలా చాలా బావుంటుంది. ఫ్రోజెన్ థీమ్ అనమాట. సో, ఇంకా ఆ రూమ్ కూడా ఇంకా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే వేస్తున్నాననమాట. యాక్చువల్లీ ఈరోజు కాఫీ అదంతా కూడా ఆయన ముందు అడిగారు మా వారు. సో, ఇంకా ఆయనకైతే కాఫీ అదంతా కూడా కలిపిచ్చేసానండి. సో, కాఫీ అదంతా కూడా తాగడం మూలాన కొంచెం బ్రేక్‌ఫాస్ట్ అనేది లేట్ అవుతూ ఉన్నది. సో, అంతే కదండీ! సో, కాఫీ తాగామనుకోండి కొంచెం కడుపనేది ఫిల్లింగ్‌గా ఉంటుంది కాబట్టి వెంటనే బ్రేక్‌ఫాస్ట్ అనేది తినబుద్ధి అవ్వదు కదా! సో, ఇంకా నేనిప్పుడు వేసుకుంటున్నాను కదా! ఇంకా ఆయనకి కూడా ఇంక వేసేస్తాననేటప్పటికల్లా ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఆయనకి, నాకు అనేది బ్రేక్‌ఫాస్ట్ వేసేసుకుంటూ ఉన్నాను. సో, ఇక్కడ దోసలకి సెపరేట్‌గా ఈరోజు చట్నీ అనేది ప్రిపేర్ చేయలేదన్నాను కదా! ఈరోజు 9కి చట్నీ లేకపోతే, "మమ్మీ చట్నీ చేయలేదా? చట్నీ చేయలేదా?" అని ఎన్ని సార్లు అడిగిందో. మొత్తానికైతే ఇంట్లో మాగాయి పచ్చడి అయితే ఉన్నదండి. సో, ఇంకా మాగాయి పచ్చడి అయితే వేసేసి ఇంకా తినిపించేసాను. అండ్ చూస్తున్నారు కదా! దోసలవన్నీ కూడా ఎంత బా వస్తున్నాయో. సో, నాకైతే పల్చగా వేసుకోవడమే చాలా ఇష్టమండి. ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మమ్మీ చాలా చాలా పల్చగా భలే వేస్తూ ఉంటుంది. అదే విధంగా మమ్మీ వాళ్ళ బ్రదర్ మా మావయ్య కూడా భలే పల్చగా వేస్తారండి. అసలు ఎన్ని దోసలు తిన్నా సరే అసలు తిన్నట్టయితే ఉండవనమాట. అలా తినేస్తూనే ఉంటాము. సో, ఇంక దోసలవన్నీ కూడా వేసేసుకొని ఇంకా టీవీలో ఆ రోజేంటంటే ఇప్పుడు మేము రెగ్యులర్‌గా ఒలింపిక్స్ అవన్నీ కూడా చూస్తున్నామండి. పారిస్‌లో జరుగుతున్నాయి కదా! సో, ఇంకా ఆ గేమ్ ఏదో అవుతూ ఉన్నది. సో, అది చూసుకుంటూ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా తినేస్తున్నాను. సో, నేను ఆల్రెడీ మా హస్బెండ్‌కి ముందు దోసలు అవన్నీ కూడా వేసేసి ఇచ్చిన తర్వాత, నేను వేసేసుకొని అయితే తింటానండి. నేను వేసుకొని ఇంకా టీవీ దగ్గరికి వచ్చి తినేటప్పటికల్లా ఇంక మా హస్బెండ్ తినేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆయనైతే అంత ఫాస్ట్‌గా అయితే తినేస్తూ ఉంటారు. అండ్ ఇదైతే ఈవినింగ్ అండి. సో, ఇంకా మధ్యలో చేయడానికి కూడా పెద్ద పనైతే ఏమీ లేదు. సో, అందు గురించని చెప్పి వ్లాగ్ కూడా ఏమి షూట్ చేయలేదు. సో, స్కూలు నుంచి ఇలా వచ్చిందో లేదో 9 ఏంటంటే ఇంకో పన్ను కిందనే కదిలిందండి. సో, మమ్మీ కదులుతుంది అని చెప్పేసి అన్నది. సో, నేను చూసాను. సరే నైని ఊడిపోతుంది లాగే అంటే, సరే లాగేసింది. చూస్తున్నారు కదా! ప్రీవియస్ వ్లాగ్‌లోనే ఆ కింద పళ్ళలో సైడ్ పన్ను ఒకటి ఊడిపోయిందని చెప్పి చూపించాను గదా! సో, మళ్ళీ ఇంకో పన్ను గూడా ఊడిపోయింది. పళ్ళు ఊడడం అయితే ఊడుతున్నాయి గానీ, రావడం అయితే రావట్లేదండి. పైన 2 పళ్ళు ఊడిపోయినాయి గానీ, ఆ పళ్ళైతే ఇంకా రాలేదు. కిందన ముందు 2 పళ్ళైతే ఊడినాయండి. ఆ 2 పళ్ళు వచ్చేసినాయి గానీ, సైడ్ 2 పళ్ళు ఇప్పుడు ఊడినాయి కదా! వస్తాయా? రాదా? అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. సో, ఆ రోజు ఈవినింగ్ ఏంటంటే, ఇంక మా వారు బయటకి వెళ్ళి ఇక్కడ వేడి వేడిగా జిలేబీ అదంతా కూడా వేస్తున్నారు. సో, జిలేబీ తీసుకొచ్చారు. అండ్ దాంతో పాటు
బజ్జీలు, పునుగులు ఇవన్నీ కూడా అమ్ముతారు కదా! సో, వాళ్ళ దగ్గర అయితే ఇలా ముంత మసాలా అయితే తీసుకొచ్చారండి. భలే ఉంటదనమాట. బట్ రెగ్యులర్‌గా అయితే తినము. ఇక్కడైతే నాకు ఇలా జిలేబీ తింటూ వేడి వేడిగా, అలాగే స్పైసీగా ముంత మసాలా తినడం అయితే నాకు చాలా చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలాగ అనిపిస్తదో నాతో కిందన కామెంట్స్‌లో అయితే షేర్ చేయండి. హాట్ కంప్లీట్‌గా తిన్నామనుకోండి స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. స్వీట్ ఎక్కువగా తిన్నామనుకోండి హాట్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో, నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుందండి. సో, ఈసారి ఏంటంటే 2 ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ముంత మసాలా తింటూ, అలాగే అప్పుడప్పుడు ఇంకా తీసుకొచ్చిన జిలేబీ అదంతా కూడా కొరుక్కొనైతే తింటున్నాను. నయనకనైతే ఇంకా తినమని చెప్పేసి అన్నాం గానీ, దానికి పళ్ళవన్నీ గూడా ఫ్రెష్‌గా ఒడినియి గదా! అదైతే తిననని చెప్పేసి అన్నది. దానికి ఇంకా ఆల్రెడీ ఇంకా వేరే స్నాక్ అయితే ఇంకా పెట్టేసానులెండి. సో, ఇంకిక్కడ చూస్తున్నారు గదా! నేను ఇంకా టీవీ అయితే చూస్తున్నాననమాట. సో, ఇక్కడైతే నేను వీడియో అదంతా కూడా తీస్తూ ఉంటే నయనిక అలా వచ్చి ఏదో ఒక గేమ్‌లా అయితే ఆడుతూ ఉంటది. మళ్ళీ వచ్చి చెప్తుంది, "మమ్మీ నేను కిందన ప్యాంట్ వేసుకోలేదు మమ్మీ" అని చెప్పేసి అంటుందనమాట. లేదు షార్ట్ ఉన్నది కదా! ఏం పర్వాలేదు అని చెప్పేసి అన్నాననమాట. నాకైతే అది చెప్తూ ఉన్నది. అండ్ ఇబ్బా! ఆ నూరి మిక్చర్ అదంతా కూడా తింటూ ఉంటే ఎంత టేస్టీగా అయితే ఉన్నాయో. అందులో కొన్ని పల్లీలు అవన్నీ కూడా ఫ్రై చేసినవి ఉంటాయి కదా! సో, చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నదండి. అండ్ జిలేబీ కూడా వేడి వేడిగా ఉండడం మూలన చాలా బావుంది. అది కూడా ఏంటంటే పంచదారది కాదండి బెల్లం జిలేబీ. ఎంత టేస్ట్‌గా ఉన్నదో. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నానా? నాకిప్పుడు మళ్ళీ నోట్లోంచి నీళ్ళైతే వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా అయితే ఉన్నది. ఇక్కడ కన్నా రాజమండ్రి అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడైతే తింటా ఉంటామండి. అక్కడైతే అసలు సిసలైన జిలేబీ అనమాట. చాలా బావుంటుంది. అండ్ ఇదైతే ఇంకా ఆన్‌లైన్‌లో ఫోను చార్జర్స్ ఉంటాయి గదండీ మావి. నా ఫోను, మా హస్బెండ్ ఫోను వన్ ప్లస్ అనమాట. సో, ఇద్దరి చార్జర్స్ ఒకేలా అయితే ఉంటాయి. 2 ఫోన్‌ల చార్జర్స్ ఇద్దరికిద్దరం వాడేస్తూ ఉంటాము. ఒకళ్ళ దాంట్లో ఒకటి పెట్టేసుకుంటూ ఉంటామనమాట ఫోన్ అదంతా కూడాని. సో, నాది మా హస్బెండ్‌ది ఏంటంటే ఆ ఛార్జింగ్‌ది పైదంతా బానే ఉంది గానీ, వైర్ అదంతా కూడా కొంచెం పాడైపోయినట్టు అయిపోయిందండి. సో, ఆన్‌లైన్‌లో అయితే ఈ యొక్క కేబుల్ అదంతా కూడా ఆర్డర్ పెట్టారు. అదైతే వచ్చేసింది. సో, అదంతా కూడా ఓపెన్ చేసి ఎలా ఉన్నదా? లేదా? అని చెప్పి ఇక్కడైతే చెక్ చేస్తున్నారు. సో, ఎప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో మీరు ప్రొడక్ట్స్ అవన్నీ కూడా పర్చేస్ చేశారనుకోండి, అది మనం ఓపెనింగ్ చేసేటప్పుడు వీడియో అనేది కంపల్సరీ ఇంకా తీసుకోండి. అది తీయకుండా మనం అందులో ఏమన్నా డ్యామేజ్ గాని, లేదంటే మనం అనుకున్నది కాకుండా వేరేదేమన్నా వచ్చిందనుకోండి, మళ్ళీ కంప్లెయింట్ ఇవ్వడానికైతే కుదరదు. సో, అందు గురించని చెప్పి చిన్నదైనా సరే, పెద్దదైనా సరే మీరు ఆన్‌లైన్‌లో ఏదన్నా సరే పర్చేస్ చేసుకునేటప్పుడు కంపల్సరీ వీడియో అనేది తీసుకొని రెడీగా ఉంటే, ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ ఇలాంటివి వచ్చినా సరే రిఫండ్ అవ్వడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటుంది గదా! సో, మా హస్బెండ్ అయితే చెక్ చేసారు ఛార్జింగ్ అవుతుందా లేదా అని చెప్పి వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదైతే రాజమండ్రిలో ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు వాళ్ళ ఇంట్లో మావయ్య గారు ఒకసారైతే కోడిపిల్లలు తీసుకొచ్చారని చెప్పి వీడియో అనేది షేర్ చేశాను ఒక వ్లాగ్‌లో అయితే. సో, ఆ కోడిపిల్లలైతే ఇంకా ఇప్పుడైతే కొంచెం పెద్దవయిపోయినాయండి. సో, చూస్తున్నారు గదా! రెక్కల దగ్గర కూడా కొంచెం కలర్ అదంతా కూడా వైట్‌గా అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రోజు అత్తయ్య గారి దగ్గర మొక్కజొన్న పొత్తు అయితే ఉన్నదనమాట. ఆ మొక్కజొన్న పొత్తులు ఎంత ఇష్టంగా అయితే తింటున్నాయో, ఇలా చిన్నగా ఉండేటప్పుడు భలే క్యూట్‌గా అయితే ఉంటాయి గదండీ! చాలా చాలా బావుంది. అత్తయ్య గారికి ఏంటంటే ఫుల్ 24 అవర్స్ వీటిలతో అయితే టైమ్ పాస్ అయితే అయిపోతుందనమాట. మార్నింగ్ లేవడం అయితే త్వరగానే లెగిసిపోతున్నాయి. నైట్ 7 కల్లా పడుకుని పోతున్నాయటండి. మొత్తానికైతే అత్తయ్య గారికి ఇలాంటి కుక్కలు గాని, పిల్లులు ఇలాంటి కోడి పిల్లలు ఇవంటివి చాలా చాలా ఇష్టం. సో, మీరు కూడా చూస్తారు కదా! చిన్నగా ఉండేటప్పుడు చూపించాను. కొంచెం పెద్ద అయిన తర్వాత చూపిద్దాం అని చెప్పి వీడియో అనేది షేర్ చేశాను. సో, అదండి ఈరోజు వీడియో. మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని కూడా యాక్టివ్ చేసుకుంటే నేను రెగ్యులర్‌గా పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీ దాకా వచ్చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.